ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలైంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక ఎజెండా పెట్టుకొని గిరిజనుల మీద కక్ష సాధింపుతోనే ఈయన పాలన సాగుతూ ఉంది. అదేవిధంగా గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి 5,355 కోట్లు పక్కదారి మళ్లించారు. గిరిజనుల మీద దాడులు, ఇప్పుడేదో గిరిజనుల ఉద్యోగస్తుల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చూశారు, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో కంటిన్యూగా వస్తూ ఉంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక రాస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది. సచివాలయంలో ఉద్యోగ సంఘ నాయకుడు వెంకట్రామరెడ్డి ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. ఈ వెంకట్రామరెడ్డి జగన్మోహన్ రెడ్డి తొత్తు, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఈ చెంచా గిరిజనుల ఉద్యోగస్తుల మీద చిన్న చూపు చూసి గిరిజనులకు సంబంధించి రావాల్సిన పోస్టులకు, రిజర్వేషన్లు కూడా తొంగులో తొక్కుతున్నారు. దానికి వస్తాదు పలుకుతూ జగన్మోహన్ రెడ్డి ఆయన సంతకాల మీద సంతకాలు పెడతా ఉన్నారు. అంటే గిరిజనులకి సంబంధించి 2003 సంవత్సరం నాడు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెడితే ఈ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రానియకుండా, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వకుండా పక్కదారికి పొల్లిస్తూ ఉన్నారు. అంటే గిరిజన పోస్టులలో కూడా ఓసీలను నింపుతున్నారు. ఇది ఎక్కడ దుర్మార్గం అని ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వెంకట్రామరెడ్డి ఓన్లీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈయనకు అధ్యక్షులు చేశారా? అందరు కలిసి అధ్యక్షులు చేశారా? అంటే ఈయన పనిచేసింది ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నారు, కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ కోసం కక్ష సాధిస్తూ ఉన్నాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి వస్తాదు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంత కాదు. రాగానే గిరిజన మహిళ మన మంత్రిబాయిని, ఒక శ్రీనివాస్ రెడ్డిని క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్ ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేశారు. ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. అదేవిధంగా గిరిజనుల యువకుడు నవీన్ని ఒంగోలులో నోట్లో మూత్రం పోసి వివక్ష రహితంగా కొడితే నెల తర్వాత తూతు మంత్రంగా కేసు పెట్టారు. మొన్న 2 నెలల క్రితం కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో కొత్తపాలెం గ్రామంలో 3 గిరిజన యానాది మహిళలను దారుణంగా కొట్టారు వైసీపీ వాళ్ళు. ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. అంటే వీళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని ఈ ప్రభుత్వం గిరిజనుల మీద కక్ష సాధిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం అర్థమవుతుందంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుకి గిరిజనులు పట్టరు. మొన్న మీరు చూశారు, శ్రీశైలం ఒక చెంచు సామాజిక వర్గానికి చెందిన మారుమూల ఐటీడీఏ. ఆ ఐటీడీఏకి 2019 నుంచి ఈరోజు దాకా పిఓగా రవీంద్రారెడ్డి. అదేవిధంగా రెండో పోస్టు వచ్చేసరికి కీలక పోస్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టు. ఆ పోస్టు కూడా లతారెడ్డి. వీళ్ళిద్దరూ డిప్యుటేషన్ మీద వచ్చి గిరిజనులకి అన్యాయం చేస్తూ ఉన్నారు. రవీంద్రారెడ్డి ఒక మామూలు లెక్చరర్, అలాంటి లెక్చరర్ని డిప్యుటేషన్ తీసుకొచ్చి పిఓ పోస్ట్ వేశారు. అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కూడా బాగా నోచుకోకుండా పోయింది. అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి లేదు. ఉన్న 16 సంక్షేమ పథకాలు తీసుకోకుండా అదే